ఉన్నటువంటి ప్రతి సహోదరికి సోదరిమణులందరికీ కూడాను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు. మనం ఈ ఉదయకాల ధ్యాన కార్యక్రమంలో సంఖ్యాకాండం అనే పుస్తకాన్ని చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలుని దేవుడు వాగ్దాన భూమి అయినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపించే క్రమంలో సీనాయి దగ్గర ప్రారంభమై ఐగుప్తు నుంచి ప్రారంభమై సీనాయి దగ్గరకు వచ్చారు. అయితే ఈ పుస్తకంలో 10వ అధ్యాయంలో మనం చూసిన విషయం, సీనాయి దగ్గర వీళ్ళ ప్రయాణం ప్రారంభమవుతుందండి. అంటే మోయాబ్ మైదానం వరకు వస్తారు. పుస్తకానికి మనం సీనాయి దగ్గర ఒకసారి, మోయాబ్ మైదానం 2 సార్లు లెక్కించారు కాబట్టి వారి సంఖ్యను తెలియపరిచే పుస్తకంగా సంఖ్యాకాండం అనేది, కాండం అంటే పుస్తకంగా మనం ఈ పుస్తకానికి ఆ పేరుని ఆలోచించాము. ఇప్పుడు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి చిన్న సూత్రం ఏంటంటే, దేవుడు తన ప్రజల్ని ఎంత క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటున్నాడో మనం ఈ పుస్తకంలో చూస్తామండి. అంటే దేవుని పనికి చేయి పూనుకున్నప్పుడు, ఒక పని అప్పచెప్పినప్పుడు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో క్రమశిక్షణ దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం ఈ పుస్తకంలో చూస్తాం అన్నమాట. అంటే క్రమశిక్షణ లేని చోట ఎవడిష్టానుసారంగా ప్రవర్తిస్తారండి. అంటే దేవుని సన్నిధి పరిశుద్ధమైంది కాబట్టి, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మనం మెలుగుతూ ఉన్నప్పుడు మనం ఏ కార్యం చేస్తున్నా, అలాగా ఆయన సన్నిధికి వస్తూ ఉన్నా, దేవుని యొక్క మర్యాదను మనం గుర్తించి ఆ దేవుని యొక్క మర్యాదను పాటించే విధంగా ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలండి. దయచేసి ఇది మనసులో పెట్టుకుందాం. నేటి సంఘాల్లో ప్రస్తుతం మీరు ఏమనుకుంటే ఒక మాట చెప్తానంటే, మనలో చాలామంది క్రమశిక్షణ ఉండదండి. దేవుని సన్నిధికి రావటం క్రమశిక్షణ ఉండదు, దేవుని సన్నిధిలో కూర్చోవటం క్రమశిక్షణ ఉండదు, దేవుని కార్యం ఒక పనిని అప్పచెప్పినప్పుడు అది చేసే విషయంలో క్రమశిక్షణ ఉండదు. అంటే మనకు నచ్చితే ఒకలాగా ఉంటాం, నచ్చకపోతే ఒకలాగా ఉంటామండి. అంటే దేవుడు అలాంటి వైఖరిని మన నుంచి కోరుకోవట్లా. ఆయన మర్యాదను మనం పాటిస్తే దేవుడు మన విషయం సంతోషిస్తాడు. దేవుడు మన విషయం సంతోషిస్తే దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి మేలు మనం అనుభవిస్తామండి. అలా కాకపోతే మాత్రం దేవుని కార్యం చేసి కూడా శాపగ్రస్తులైన వారు ఉన్నారు చూడండి. అలాంటి పరిస్థితి మనం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైట్, మనం 27వ అధ్యాయం చదువుకున్నాం. స్వాస్థ్యం గురించినటువంటి కట్టడ మనం చూసాం. అధ్యాయంలో మనం ముగింపులో మనం చూసిన సంగతి ఏంటంటే, మోషే పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళడం, దూరం నుంచి వస్తారు తప్ప వెళ్ళడానికి దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. శ్రీనివారంలో జరిగినటువంటి ఒక పనిని బట్టి మోషే అహరోన్లు ఇద్దరు కూడా వెళ్ళడానికి దేవుడు చెప్పిన మాటను బట్టి అహరోను చనిపోయాడు. ఇప్పుడు మోషే పాత్ర వచ్చిందండి. ఆయన కూడా కనాన్లో ప్రవేశించడు. అయితే మోషే దేవుని దగ్గర విన్నవించుకుంది ఏంటంటే, సరే నేను వెళ్ళనంటున్నావు, మరి ఈ ప్రజల్ని కాపర్లేని గొర్రెలు అవుతారు కదా, మరి వాళ్ళని ఎవరు నడిపించాలి అన్నప్పుడు యెహోషువని దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. యెహోషువని అభిషేకించిన విషయం మనం చూస్తాం. 28వ అధ్యాయం చదువుదాం. 28, 29 అధ్యాయాలు, 2 అధ్యాయాలు కూడా నియామక కాలాల గురించి చెప్పాడండి. నియామక కాలాల గురించి మనం 27, 28 అధ్యాయాలు చూస్తాం. నియామక కాలాలు అంటే ఏంటంటే, నియామక కాలాలు అంటే విన్నా ఎప్పుడైనా నియామక కాలాలు? నియామక కాలాలు అంటే ఏంటండి? ఎవరన్నా జూబ్లో పాల్గొన్నారు చెప్తారా నియామక కాలాలు అంటే ఏంటో? నియామక కాలాలు అంటే ఏంటండి? విన్నారా ఎప్పుడైనా నియామక కాలాల గురించి? ఏంటి నియామక కాలాలు అంటే ఏంటి? నియామక కాలాలు దేవుని చేత నియమించబడిన కాలాలు, అంటే ప్రత్యేక పండుగ దినాలని నియామక కాలాలు అంటారండి. మీకు తెలిసిన నియామక కాలాలు కొన్ని చెప్తారా సోదరులారా? మీకు తెలిసిన నియామక కాలాలు సోదరులారా? ఎవరు మాట్లాడిన మాట వినపట్లేదా?
సోదరులారా, నేను ప్రశ్న వేశాను, ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఏమన్నా నియామకాలు? రొట్టెల పండుగ, రైట్. ఇంతకుముందు ఎక్కడ చూసామండి? లేవికాండం 23 అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. లేవికాండం చెప్పుకున్నామండి. ఇరవై 23, 24, 25 అధ్యాయాలు నియామకాలని చెప్పుకున్నాం మనం. 23 అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడంటే, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలు తిట్లనము, మీరు చాటించవలసిన యెహోవా నియామకాలు ఇవే. అంటే దేవుడు కొన్ని ప్రత్యేక దినాల్ని ఆయన కార్యాలను జరిగించే విషయంలో కొన్నిటిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయనే. వాటిని ఏమన్నాడంటే నియామకాలు అన్నాడు. ఈ కాలం యందు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను, నా నియామకాలు ఇవి. అప్పుడు ఇక్కడ చెప్తున్న నియామకాల గురించి మనం చూస్తే ఎన్నుంటాయి నియామకాలు అని అంటే 9 నియామకాలు ఉన్నాయండి. మనం లేవికాండం చెప్పుకున్నాం. ఒకటి, ఇక్కడ 6 దినములు పని చేయవలను, వారం 7వ దినము విశ్రాంతి దినము. అంటే మొదటి నియామకాలం ఏంటంటే విశ్రాంతి దినము. రెండోది ఏంటంటే 5వ వచనంలో మనం చూస్తే, మొదటి నెల 14వ దినము సాయంకాలమున యెహోవా పస్కా పండుగ జరుగును. ఇది 2వ నియామకాలం, పస్కా పండుగ. మూడోది 10వ వచనం చదువుతున్నప్పుడు, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని ఎదుగు తేవలను. పంటలో మొదటి పన, ఇది 3వ నియామకాలం. అది యాజకుని దగ్గర తీసుకుని వస్తారు. అలాగనే 16వ వచనంలో 7 విశ్రాంతి దినములు, అంటే 7వ విశ్రాంతి దినపు అంటే 7 విశ్రాంతి దినాలు గడిచిన తర్వాత వచ్చే దినం గురించి మాట్లాడుతున్నాడు. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు పండుగను ఆచరించాలండి. దాన్నే క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పించవలెను. ఇది 50వ రోజు పండుగ. దాన్ని క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ అంటారు కదా. ఇదొక నియామకాలం. ఇది 4. 5, 24వ వచనంలో 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని విడినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అంటే శృంగధ్వని పండుగ, ఇది ఒక నియామకాలం. 5. 6, 27వ వచనంలో ఈ 7వ నెల 10వ దినము పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. ఈ ప్రాయశ్చిత్తార్థ దినము ఇశ్రాయేలుకి ఒక నియామకాలం అండి. ఇది 6. ప్రాయశ్చిత్తార్థ దినం. 7, 35వ వచనంలో యెహోవాకు పర్ణశాల పండుగ జరగవలెను అన్నాడండి. ఎప్పుడు ఇది? 7వ నెల 15వ దినమును మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగ జరుగు. ఇది ఒక నియామకాలం. ఇది 7. 8వది 25వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూస్తే, 6వ వచనంలో, అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును, నీ దాసుడికిని, నీ దాసికిని, నీ జీతగానికిని, నీతో నివసించు పరదేశికుని ఆహారమగును. విశ్రాంతి సంవత్సరం అండి. ఇది 8వ నియామకాలం. 9, 10వ వచనంలో, మీరు ఆ సంవత్సరమును అనగా 55వ సంవత్సరమును పరిశుద్ధపరిచి, అంటే 50వ సంవత్సరం సునాద సంవత్సరం అంటాడు, జూబ్లీ ఇయర్. ఈ సునాద సంవత్సరం 9వ నియామకాలం అండి.
అంటే ఈ నియామకాల గురించి సంఖ్యాకాలంలో ప్రస్తావిస్తున్నాడు. ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఈ 9 నియామకాలు గుర్తుంటే మన సంఖ్యాకాండకి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 28వ అధ్యాయంలో అప్పుడు సంఖ్యాకాండం మనం లేవీకాండంలో చెప్పాడు, మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాడండి? ఆల్రెడీ లేవీకాండంలో చెప్పాడు కదా. అంటే వీళ్ళు కొత్త తరం వాళ్ళని ఇంకో కారణం ఉందండి. అక్కడ చెప్పిన వాటికి ఇక్కడ చెప్పిన వాటికి ఇచ్చిన తేడా ఏంటంటే, మనం 28వ అధ్యాయం చదువుతున్నప్పుడు అది అర్థమవుతుంది. 28వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదువుదాం. 1-8 వచనాల్లో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుకు ఇలాగ ఆజ్ఞాపింపు, నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపముగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా ఎద్దుకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. హోమరూపంగా నాకు అర్పించు ఆహారము నియామక కాలంలో దేవుడు కోరుకున్నటువంటి ఈ నియామకాలను అర్పించుటకు దేవుని సన్నిధికి తీసుకొచ్చే విషయం జాగ్రత్త పడాలని చెప్పిన తర్వాత ఇప్పుడు 3వ వచనంలో, మరియు నీవు నాకు ఇలాగూ ఆజ్ఞాపించుము, అంటే క్షమించాలి, మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపబలను. అంటే ఈ నియామకాలను ఆచరిస్తూ అర్పించవలసిన వాటి గురించి మాట్లాడుతున్నాడు అండి. అంటే నియామకాల గురించి చెప్తూ అక్కడే నియామకాల గురించి చెప్పాడు. ఇక్కడ కొంచెం ఎడిషనల్గా ఏం చెప్తున్నాడంటే నియామకాలలో అర్పించవలసిన వాటి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏ నియామకాలంలో ఏ అర్పణ తీసుకురావాలో, ఏ అర్పణ అర్పించాలో ఇది చెప్తున్నాడు అండి. అప్పుడు మీరు ఇక్కడ మొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి దినము అన్నాడండి. అంటే ప్రతి దినము ప్రత్యేకంగా దేవుడు ఎంచి దేవునికి దహన బలి అర్పిస్తున్నప్పుడు ఆ నియామకాలలో ప్రతిదినము ఏమర్పించాలో చెప్తున్నాడు. ఏమర్పించాలంటాడు? ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలను. ఇది ప్రతిదినము అన్నాడు. రైట్, 4వ వచనంకి వెళ్ళిపోదామండి. 4వ వచనంలో వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయం మందు అర్పించి సాయంకాలం మందు 2వ దాన్ని అర్పింపవలను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెలో కలుపబడి తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యం చేయవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. అది ఎలా పోల్చాడు అంటే, సీనాయి కొండ మీద దేవునికి అర్పించారు చూడండి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు, అలాంటి ఇంపైన సువాసన కలిగే విధంగా దేవునికి ఈ గొర్రెపిల్లను అర్పించాలనే విషయాన్ని చెప్పాడండి. 7వ వచనంలో అన్న మాట ఏంటంటే, ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30వ పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణంగా పోయవలెను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలం ముందు అర్పింపవలను. అంటే ఈ ప్రతిరోజు దేవుడు ఇక్కడ చెప్పిన నియామకాలంలో ప్రతిరోజు నిర్దోషమైనటువంటి ఏడాది వరకు 2 మగ గొర్రెపిల్లను అర్పించాలి. ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి. దాంట్లో ఏమి కలపాలో, ఎక్కడ అర్పించాలో, అర్పించే విషయంలో దేవునికి అది ఎలా ఉండుద్దో ఈ విషయాన్ని చెప్పాడండి. అంటే 1-8 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే ప్రతి దినము అర్పించు అర్పణల గురించి చెప్పాడండి. మీరు రాసుకుంటే
1-8 ప్రతి దినము అర్పించు అర్పణ గురించి చెప్పాడు. నియామకాలలో ప్రతి దినము అర్పించు అర్పణ గురించి. అప్పుడు 9-10 విశ్రాంతి దినమున అన్నాడండి. అంటే ప్రతి దినము అనేది ఒకటైతే, రెండోది మనం ఇక్కడ చూసేది ఏంటంటే విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాదివగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపంగాను దాని పానార్పణంగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2/10 వంతు అంటే 2/10 వంతులను అర్పింపవలను. నిత్యమైన దహన బలి దాని పానార్పణమును కాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. ఇది రెండో దహన బలి అంటే రెండో నియామకాలం విశ్రాంతి దినం గురించి మాట్లాడాడు. ఈ విశ్రాంతి దినం రోజున అర్పించవలసినటువంటి అర్పణ ఏంటంటే నిర్దోషమైన ఏడాదివగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపంగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడి పిండిలో 2/10 వంతులను అర్పింపవలను. నిత్యమైన దహన బలి దాని పానార్పణంగా ఇది ఏం చేయాలంటే ప్రతి విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో చేయవలసినటువంటి దహన బలి అంటే. ఇది రెండవ నియామకాల గురించి మనం చూడవచ్చు. మనం 11-15 వరకు చూస్తే నెలకు మొదటి దినము అన్నాడండి. అంటే ప్రతి సంవత్సరంలో ఒకవేళ మనం ఎలాగ 12 నెలలు ఉన్నాయో వారికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల వస్తున్నప్పుడు ఆ నెల మొదటి రోజున అర్పించవలసినటువంటి అర్పణ నియామకాలాన్ని ప్రతి నెల మొదటి దినాన్ని ఎంచాడండి దేవుడు. ఇక్కడ నెలకు యెహోవాకు అర్పించవలసిన వాడి గురించి చెప్తూ నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలను. 2 కోడదూడలను 1 పొటేలును నిర్దోషమైన ఏడాదివగు 7 గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడదూడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 3/10 వంతులను నైవేద్యంగాను ఒక్కొక్క పొటేలుతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 2/10 వంతుల నైవేద్యంగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 1/10 వంతును నైవేద్యంగాను చేయవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడతో పడిన్నర ద్రాక్ష రసమును పొటేళ్లతో పడియు గొర్రెపిల్లతో 30 ఉండవలను. ఇది సంవత్సరంలో మనం నెలకు మొదటి దినం అన్నా చూడండి. ఇక్కడ దానికి ఇంకో పదం చెప్పాడు. ఏమన్నాడంటే ఇది సంవత్సరంలో మాసమునకు జరగవలసిన దహన బలి, నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యొక్క మేకపిల్లను పాపపరిహార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. అంటే ఇవన్నీ కూడాను ఏ నియామకాలంలో ఏ అర్పణ అర్పించాలో చెప్తున్నాడు అండి. ఇప్పుడు మనం అది చేయంగానే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి చట్టంలో దేవుడు నియమించినటువంటి కొన్ని ప్రత్యేకమైన దినాల్లో వారు ఎలాంటి అర్పణలు చేసేవాళ్ళు చెప్తున్నాడు. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనకు టైం కొంచెం ఇంకో విషయం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 28వ అధ్యాయంలో 4వ దాని గురించి చెప్తాను. 4వది మనం 16వ వచనం చదువుతున్నప్పుడు మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. అంటే ఇది ఒక నియామకాలం. ఇది 4వ నియామకాలం అండి. పస్కా పండుగ అంటే ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్షములనే తినవలను. అంటే ఈ పస్కా పండుగలో మనకి నిర్గమాకాండంలో ప్రారంభమైనటువంటి పస్కా పండుగ, దాని గురించిన విధి ఈ ప్రతి సంవత్సరం కూడా మొదటి నెల 14వ దినము యెహోవాకు ఈ పండుగ ప్రారంభమైంది. అంటే వీళ్ళు దశమి రోజునే సిద్ధపడతారు. 15వ రోజున ఏమన్నాడు, ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు వీళ్ళు ఏం చేస్తారంటే 7 దినాలు
పొంగని రొట్టెలు అంటే పొంగని భక్ష్యంలో తింటారండి. అంటే పులిసిన పిండితో రొట్టెలు చేయరు. పులిని పిండితోనే రొట్టెలు చేసుకొని వాళ్ళు పస్కా పండుగను ఆచరిస్తారు. దీంట్లో ఒక కండిషన్ చెప్తున్నాడు ఏంటంటే 18వ వచనంలో, మొదటి దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అంటే ఈ పస్కా పండుగ సందర్భంలో, ఈ పండుగను ఆచరిస్తున్నటువంటి ఈ క్రమంలో జీవనోపాధికి సంబంధించి ఆ రోజున ఏ పని పెట్టుకోకూడదు అంటాడండి. మొదటి దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను, ఆ రోజున వీళ్ళు ఏం చేయకూడదు, ఏ పని చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడదూడలను, 1 పొటేలును, ఏడాదివగు 7 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో దోషములైనను అంటే నిర్దోషములైనవై ఉండవలెను. అంటే వీరికి కలిగిన వాటిలో ఎటువంటి దోషం లేని వాటిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి అర్పించాలి, నిర్దోషమై ఉండవలెను. వాటిని నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి ఒక్కొక్క కోడితో తూములో 3 పదవంతులను, పొట్టేలతో 2 పదవంతులను, ఆ 7 గొర్రెపిల్లల్లో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క పదవంతును, మీకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహార్థ బలిగా 1 మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్య నైవేద్యం అంటే నిత్యమైన దహన బలి, ప్రతి ఉదయం అర్పించే ఈ బలి గురించి చెప్పి ఇక్కడ ఏమంటాడంటే, ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి గాక వీటిని అర్పింపవలెను. అట్లు ఆ 7 దినములలో ప్రతి దినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారంగా అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక దాన్ని అర్పింపవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అంటే మొదటి రోజు పరిశుద్ధ సంఘంగా కూడాలి. ఆ రోజు ఏ జీవన సంబంధమైనటువంటి పనులు పెట్టుకోకూడదు. ఆ 7వ రోజు ముగింపు రోజు కూడా పరిశుద్ధ సంఘంగా కూడవలెను. ఆ దినం మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేయకూడదు. ఒకవేళ చేసిరనుకోండి, వాళ్ళని ఏం చేస్తారంటే పాపలు గించుతారు, రాళ్ళతో కొట్టి నిర్దాక్షిణ్యంగా చంపుతారండి. అంటే మరి మా పోషణ ఎలాగంటే దేవుడు వాళ్ళని పోషిస్తాడు, దేవుడి మీద ఆధారపడటానికి ఈ విషయాలు చెప్పాడండి. అంటే ఈ పట్టింపులు మనకి ఇప్పుడు ఉండవు. మనం ఆదివారం కూడా మనం పనులు పెట్టుకుంటాం, ఏదో రావాలి కాబట్టి 1 గంట 2 గంటల ఆరాధనకు వచ్చేస్తామండి. అంటే ఆదివారం కూడా మనం మన మన పనులకి ఎక్కువ సమయం ఇచ్చుకుంటాం. ఆ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత మనం దేవుని పనిలో ఏ పనిలో పాలువారం అవుతామండి. 2 గంటల ఆరాధన అయిపోయిన తర్వాత 1 గంట ఆరాధనకు వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన సమయం ఇంకేదైనా దేవుని పనిలో మనం పాలువారం అవుతామా ఆదివారం? దాని రానోళ్ళు పరిస్థితి, ఆదివారం కూడా రానోళ్ళు బిజీగా ఉండేవాళ్ళు. అంటే ప్రస్తుతం ఈ జీవన సంబంధమైనటువంటి విధానం మనుషులను ఏం చేస్తుందంటే పూర్తిగా దేవుని నుంచి దూరం చేయటానికి అంత అక్కర్లేని పరిస్థితి మనకి సాతాను కల్పిస్తున్నాడండి. దేవుడు కూడా అనుమతించాడు, దేనికి ప్రాధాన్యత ఇస్తాను అని. అయితే మనం చాలా సందర్భాల్లో ఇవేం పట్టించుకోము. పాత నిబంధనలో ఉన్నటువంటి నియమాలు ఒకవేళ ఇప్పుడు ఉంటే మనం ఎవరు బతకలేము. అంటే ఈ నియమాలు మీరితే దేవుడు నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తాడండి, చంపేస్తాడండి. మనకి పట్టింపులు ఏమి ఉండవు. అప్పుడు 26లోనేమో ప్రథమ ఫలాల గురించి చెప్పాడండి. 5వ నియమ కాలంలో ప్రథమ ఫలాల గురించి చెప్తూ ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అంటే మనం పేర విభజన రాసుకోవట్లేదు కదా. 11, 15 వచనాలు ఏం రాసుకోవాలంటే నెల నెలకు యెహోవాకు అర్పించవలసిన వాటి గురించి చెప్పాడండి. మీరు దాన్ని రెడ్డింగ్తో బాక్స్ కొట్టేసేయండి. 11వ వచనంలో నెలకు మొదటి దినం అన్నాడు చూడండి, అది గుర్తుపెట్టుకోవాలండి. అర్పిస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు అన్నాడు. అంటే దేవుడు అంగీకరించే విధంగా అర్పణ అర్పించాలి ఈ నియామక కాలాల్లో. 11, 15 వచనాల్లో నెలకు యెహోవాకు అర్పించవలసిన వాటి గురించి చెప్పాడు. అలాగనే 16, 25 వరకు మనం చూస్తే పస్కా పండుగ అంటే
పస్కా పండుగలో, ఇది ఒక నియామకాలం కదా, పస్కా పండుగలో యెహోవాకు అర్పించవలసిన వాటి గురించి చెప్పాడండి. పస్కా పండుగలో యెహోవాకు అర్పించవలసిన వాటి గురించి చెప్పాడు. పస్కా పండుగలో యెహోవాకు అర్పించవలసిన వాటి గురించి. అప్పుడు 26 నుంచి ప్రథమ ఫలంలో, అంటే వారం పండుగ అంటారు చూడండి. 7 వారాలు అయిపోయిన తర్వాత 7 ఏళ్ళు 49 రోజులు అయిపోయిన తర్వాత వచ్చేదని 50వ రోజు అని ప్రథమ ఫలముల పండుగను చేస్తారు. దాన్ని కొత్త నిబంధనలు పెంతుకోస్తు అంటాడు కదా. మరి ప్రథమ ఫలములను అర్పించు దినమున, అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పండుగలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేయకూడదు. ఒక గంట కాదండి, ఆ రోజు ఏ పని కూడా పెట్టుకోకూడదు, ఏ పని చేయకూడదు. అప్పుడు చెప్తూ, యెహోవాకు ఇంపై సువాసన గల దహన బలిగా మీరు 2 కోడదూడలను, 1 పొటేలును, ఏడాదివైన 7 మగ గొర్రెపిల్లలను, వాటికి నైవేద్యంగా ప్రతి కోడదూడను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 3/10 వంతుల, అంటే పడిలో 3/10 వంతులను, ప్రతి పొటేలుతో 2/10 వంతులను, ఆ 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10 వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఈ యొక్క మేక పిల్లను అర్పింపవలను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యముగాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలను. అవి నిర్దోషములుగా నుండవలను. ఇదేమో ప్రథమ ఫలాలు, అంటే వారముల పండుగలు అర్పించవలసిన వాటి గురించి చెప్తున్నాడు. 26 నుంచి 31 వరకు ప్రథమ ఫలముల్లో అర్పించవలసిన వాటి గురించి చెప్పాడు. అంటే ఈ 28, 29 అధ్యాయాలు కూడా నియామకాల గురించి చెప్పాడండి. నియామకాల గురించి చెప్పాడు. అంటే 29వ అధ్యాయము మనం తర్వాత కలిసినప్పుడు చెప్పుకుందాం. 29లో కూడా మనకి ఇంకో 3 నియామకాలు చెప్తాడండి. శృంగదోళన గురించి చెప్తాడు, 7వ నెల 10వ దినం గురించి చెప్తాడు, 7వ నెల 15వ దినం గురించి చెప్తాడు. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నియామకాలు అంటే ఈ 2 అధ్యాయాలు 8 నియామకాల గురించి చెప్పాడండి. అంటే ఏ నియామకాలంలో ఏ అర్పణ అర్పించాలి, ఈ విషయాలు మనం చూస్తాం ఈ భాగంలో. అంటే ఇప్పుడు మనం ఆ నియామకాలను ఏమి ఆచరించం, కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒకవేళ నియామకాలు మనం ఏదన్నా పండుగ చేయాలనుకున్నప్పుడు, యేసు ప్రభు మన కొరకు చనిపోయి ఆయన సమాధి చేయబడి ఆయన పునరుత్థానం తిరిగి లేచాడు కాబట్టి, కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు మనకును పులియని రొట్టెల పండుగ కూడా కలదంటాడండి. అది ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే చర్య. ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందే చర్య. అది ఎప్పుడు అంటే ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం చేసే ప్రతి ఆదివారం కూడా ప్రతి క్రైస్తవుడు ఓ పండుగ దినంగా మనం ఆచరిస్తామండి. అంటే అది వేషధారంతో కూడింది కాదు. ఇప్పుడు చేస్తున్నట్టుగా దేవుడు చెప్పనివి భక్తిభావంతో క్రైస్తవులకు ప్రవేశపెట్టి వాళ్ళు చేసిరని మనం చేయటం, వాళ్ళకన్నా ఘనంగా చేయాలని పోటీతత్వంతో చేసేది కాదండి. అంటే మన వ్యక్తిత్వాన్ని, యేసు మనకు పాపాల కొరకు చనిపోయాడు కాబట్టి ఇంక పాపం చేయకుండా నీతిగా బ్రతకటానికి ఆయన మరణం నాకు ఉపయోగపడింది కాబట్టి ఆయన మరణాన్ని గురించి ప్రచురించే విషయంలో బృహతాభావంతో ఈ ప్రభురాత్రి భోజనం అనే కార్యక్రమంలో పాలు పంపులు పొందుతూ మనం జీవంలో పెరగాలని ఆ కార్యాన్ని దేవుడు మనకి అప్పచెప్పాడండి. అంటే ఇది మనం గమనించకుండా, అంటే లోకంలో చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు ఆజ్ఞాపించినవే, దేవుడు చెప్పనవే, వాటిని ఘనంగా ఎంచి వాటిని చేయటానికి పోటీ పడే పరిస్థితి వస్తుందండి.
బైబిల్లో చెప్పిన విషయాలు చేసి దేవుని సంతోషపరిచేవారు తక్కువ. బైబిల్లో చెప్పనివి మనుషులు కల్పించిన పద్ధతులు చేస్తూ మనల్ని మనం సంతోషపరుచుకునే వాళ్ళు ఎక్కువ ప్రస్తుత సమాజంలో. అయినప్పటికీ మనం అంటే ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నియమించిన కాలాల్లో వారు అర్పించవలసిన అర్పణలో చూస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి పద్ధతులు చెప్పాడో వాళ్ళు అలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడండి. ఒకవేళ అక్కడ కూడా ఎవరి స్వార్థం కొరకు వాళ్ళు పని చేస్తే మాత్రం దేవుడు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఏం చేస్తాడంటే చంపేస్తాడు. అంటే ఇప్పుడు మనం దేవుడు చెప్పని కార్యాలు చేసినప్పటికీ చనిపోవట్లేదు. కారణం ఏంటంటే, వాస్తవానికి దేవుడు ఆత్మీయ మరణానికి అప్పచెప్పాడండి మనుషుల్ని. భౌతికంగా చనిపోకపోయినా ఆత్మీయంగా దేవుడు ఏం చేస్తాడంటే వదిలిపెట్టేశాడు. ఆ వదిలిపెట్టబడిన వ్యక్తి ఆత్మీయంగా ఏమైపోయాడంటే దేవుని దురస్తుడిగా ఉండి ఆత్మీయంగా చనిపోయాడండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన చిన్న సూత్రం ఏంటంటే, దేవుడికి ఏది అర్పిస్తున్నా సరే దేవుడికి ఇంపైన సువాసనగా ఉండేటట్లు అర్పించాలి. ఇది నియామకాలంలో వాళ్ళు అర్పించే అర్పణలో ప్రతి సందర్భంలో ఇది చెప్తున్నాడండి. ఇప్పుడు మనం అలాంటివి ఏం చేయం, కానీ ఈ ఆచార సంబంధమైన పద్ధతులు ఒకటి మాత్రం దేవుడు మనకు నియమించాడు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు ద్వారా ఆజ్ఞ ఇచ్చాడండి. జ్ఞాపకం చేసుకోవడానికి చేసే ఓ ప్రక్రియ ప్రభురాత్రి భోజనం. దాన్ని మనం ఆచరిస్తున్నప్పుడు మనలో ఎటువంటి చెడు భావోద్రేకాలు లేకుండా నిర్మలమైన హృదయంతో, మనస్సాక్షి ఇచ్చే నిర్మలమైన ప్రత్యుత్తరంతో మనం దేవుని సందుకు వచ్చి ఈ బల్లో పాలుపంపులు పొందాలి. అలా కాకుండా మనలో ద్వేషము, అసూయ, కలహాలు, స్వార్థము, ఇలాంటి శరీర సంబంధమైనటువంటి ఇచ్చలతో కూడినటువంటి ఆలోచన భావోద్రేకాలతో ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వస్తే శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాం అంటాడండి. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం కోరుకుంటూ నేను ముగిస్తాను. మీ అందరికీ వందనాలండి. రేపు వేరే